తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల జనంలో అసంతృప్తి పెరిగిపోతోంది. హైడ్రా పేరుతో కూల్చివేతలు మినహా రేవంత్ చేసింది శూన్యమని జనం చెప్పుకుంటున్నారు. ఇచ్చిన హామీలు మరచి కక్ష సాధింపుకు మాత్రమే ప్రాధాన్యమిస్తున్నారని ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్ని రోజులైనా జనం కోసం చేసిందేమిటని ప్రశ్నించేవారు రోజు రోజుకు పెరుగుతున్నారు. బీఆర్ఎస్ పట్ల విసుగు చెందిన తెలంగాణ ప్రజలు ఏ ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారో అది నెరవేరలేదన్న అసంతృప్తి పెరిగిపోతోంది. సీఎం రేవంత్ రెడ్డి చెప్పిందేమిటి, ఇప్పుడు చేసిందేంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వచ్చిన 6 నెలల్లో హైడ్రా పేరుతో కూల్చివేతలకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరతీసింది. ఒక్క అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్కన్వెన్షన్ మాత్రమే కాకుండా చెరువులను ఆక్రమించి కట్టిన నిర్మాణాలన్నీ కూల్చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఓ మోస్తారు మధ్యతరగతికి కూడా తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఇటీవలే రిజిస్ట్రేషన్ జరిగిన ఇల్లు సైతం నేలమట్టం కావడంతో బాధితులంతా రేవంత్ రెడ్డిని శాపనార్థాలు పెట్టుకుంటున్నారు. నిండా మునిగామన్న ఆవేదన వారిలో కనిపిస్తోంది. ఇక ఆక్రమణలు తొలగించే మాట ఎలా ఉన్నా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిందేంటన్న ప్రశ్న తలెత్తుతూ ఉండగా చాలా మందిలో తీవ్ర అసంతృప్తే కనిపిస్తోంది. 6 గ్యారంటీల పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నిటిని అమలు చేసిందని ప్రశ్నించుకుంటే శూన్యంలోకి చూడాల్సి వస్తోంది. మహిళల ఓట్లతోనే పాలనా పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ వారికి ఎన్నికల సందర్భంలో ఓ ముఖ్యమైన హామీ ఇచ్చింది. అధికారంలోకి రాగానే ఆడబిడ్డల పెళ్లికి ₹1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. మహాలక్ష్మి పథకం కింద ₹1,00,000 నగదు, తులం బంగారం ఇస్తామని చెప్పింది. అధికారానికి వచ్చి 9 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు మహాలక్ష్మి పథకం హామీ అమలు దిశగా అడుగులు వేయలేదు. ఇటీవలే డిసెంబర్ 7 తర్వాత మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నా ఏ మూలనో మహిళలకు నమ్మశక్యం కావటం లేదు. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే గడిచిన 9 నెలల కాలంలో వేలాది మంది ఆడబిడ్డల వివాహాలు జరిగాయి. మరి వారందరికీ ₹1,00,000తో పాటు తులం బంగారం ఇస్తారా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఇటు నగదు అటు బంగారం అంటే ఆర్థిక భారంతో కూడుకున్నదని, అసలే బంగారం రేటు విపరీతంగా పెరుగుతోందని, వీటన్నిటినీ భరిస్తూ కాంగ్రెస్ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటుందన్నది అనుమానమే అవుతుంది. మహాలక్ష్మి అనేది ఒక విస్తృత స్థాయి పథకం. అందులో భాగంగా ప్రతి మహిళ ఖాతాలో ₹2,500 వేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కాకపోతే ఇప్పటి వరకు అతిగతి లేని స్కీముగా తయారైంది. అసలు ఇస్తారా, ఇస్తే ఎవరెవరికి ఇస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఈ స్కీమ్ అందరూ మహిళలకు వర్తించకపోవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తోన్న పింఛన్లు తీసుకునే వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ, ఒంటరి మహిళలకు కొత్త పథకం ద్వారా ప్రతి నెల ₹2,500 అందకపోవచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అంటే ప్రస్తుతం ఎలాంటి పథకాల ద్వారా ప్రయోజనం పొందని మహిళలకు మాత్రమే ప్రతి నెల ₹2,500 సాయం అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా చేస్తే లబ్ధిదారుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుందని అంచనా కావచ్చు. మరి అదైనా చేయాలి కదా అంటే అది ఇంతవరకు జరగలేదు. ఉచిత ప్రయాణం మాత్రం అమలవుతోంది. అందులోనూ కొర్రీలు ఉన్నాయని మహిళలు వాపోతున్నారు. బస్సుల సంఖ్య తగ్గిపోవడంతో కిక్కిరిసిపోతున్నామని, సూపర్ లగ్జరీ బస్సుల్లో ప్రయాణించే అవకాశం ఉండటం లేదని అంటున్నారు. అయితే ₹500కే గ్యాస్ సిలిండర్ మాత్రం ప్రస్తుతానికి సక్రమంగా అమలవుతోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.